బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఈ వేద సమ్మాన సభకు ఆత్మీయ అతిథులుగా చేసినటువంటి బ్రహ్మశ్రీ హరి సీతారామమూర్తి సభానికి నమస్కరిస్తూ వేద విద్వాంసులందరికీ కూడా మంగళాభివందనాలు. వేద సమ్మాన సభ ఫౌండేషన్ వారు సుమారు 10 సంవత్సరములుగా 14 సంవత్సరములుగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అన్ని వేదములు కూడా ఒకేసారి చేసే సభ కూడా కృష్ణయజుర్వేదం యొక్క సభను దాంట్లో బాహుల్యాన్ని పట్టి దాన్ని పురస్కరించి ఈరోజు ఇలాగా తగ్గిన వేదం ఋగ్వేదమైన శుక్లయజుశ్రైన సామము అధర్వము అందరూ కలిసి చేసేటట్టుగా ఈ సమాన సభను ఇలాగా 4 సంవత్సరంగా నిర్వహిస్తున్నారు. ఆనందంగా ఉంది. జగద్గురువులు చేసిన సమయంలో 24వ తారీఖున ఇక్కడ కృష్ణయజుర్వేదులతోనే సుమారుగా ఒక పెద్ద బృహత్ సభని నిర్వహించడం చాలా ఆనందదాయకం. అలాంటి ఈ సభ కుమారాధ్యాపకుల నిర్వహిస్తూ చాలా వేద పాఠశాలకి తమ వంతు సేవలు అందిస్తూ కూడా ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. వేద విద్వాంసునిగా వేదాన్ని అధ్యయనం చేసిన వ్యక్తిగా చాలా ఆనందపడుతూ ఇలాంటి సభకి ఈ స్థానంలో అర్హత ఉన్నా లేకపోయినా ఇలాంటి మహనీయుల పక్కన కూర్చునే భాగ్యాన్ని కలిగించిన సభ వారికి కృతజ్ఞతలు తెలుస్తుంది. అఖిల ధర్మాలకి మూలమైనది వేదమైనది. వేదోఖిలో ధర్మ మూలం అనుస్మృతిక అన్ని ధర్మాలకు అదే మన సనాతన ధర్మము చెప్పబడేటువంటి వైదిక ధర్మానికి ఈ వేదమే ఆలవాలం. వేదము ఉండే ఎన్నో సంప్రదాయాలు ఎన్నో సిద్ధాంతములు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఎన్ని సిద్ధాంతములు ఎన్ని సంప్రదాయాలు ఉన్నారు, ఇవన్నీ వేదము నుండి ఏర్పడినవే కావడం చేత వేదమాంతముడిలో సేద తీరే వివిధ సంతానంగానే ఈ సభలన్నీ సంప్రదాయాన్ని వలసి. అలాంటి వేదము మన ధర్మాలన్నింటినీ ఒకటి చేయడంతో ఈ సనాతన ధర్మీయులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మన ధర్మం యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే వేదం తప్ప వేరే గతి ఉన్నది. అలాంటి వేద సభను ఇలా నిర్వహించడం, ఇంతమంది వేద విద్యార్థులు ప్రోత్సహించడం, వేద విద్వాంసుల్ని సన్మానించడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ సభ ఈ రకంగా సభ నిర్వహిస్తాం. వేదము ఒక విజ్ఞానం ఖని, ఎన్నో విజ్ఞానములు తమలో దాచుకుని మనకు వైదికమైనటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడా నేర్పుతుంది. వేదము నుండి సకలము ఆవిర్భవించి వేద శబ్దేవాలు పృథక్ సంస్థాంశ నిర్వమే వేదముల నుండి సృష్టి అంతా జరిగింది. ఈ వేదం ఎలా ఆవిర్భవించిందో అది బృహదార్యన ఉపనిషత్తు అస్య మహతో భూతస్య విశ్వసితవేతత్ యజుర్వేదో యజుర్వేద సామవేదో ధర్మాంగిరో వేదయితి. భగవంతుని యొక్క విశ్వాస రూపంగా ఏర్పడినది వేదం. భగవంతుని యొక్క ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఏ విధంగా అయితే మనం ఉచ్ఛ్వాస నిశ్వాస అప్రయత్నంగానే చేస్తాం. మనం ఉచ్ఛ్వాస తీసుకోవడానికి ఏ ప్రయత్నం చేయగలం. ప్రయత్నం చేసే విశ్వాసం తీసుకోవాలనుకుంటే మనం ఇంకో కార్యక్రమాన్ని ఏం చేయలేము. అప్రయత్నముగా సాగేదే ఉచ్ఛ్వాస నిశ్వాసం. భగవంతుని యొక్క ఉచ్ఛ్వాసము లయం అని, నిశ్వాసమే సృష్టి అని పురాణము చెప్తుంది. విశ్వాసమే సృష్టి అంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క విశ్వాస రూపముగా ఏర్పడిన వేదమే సృష్టికి మూలకం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహినోతి తస్మై. శ్వేతాశ్వతర ఉపనిషత్తు బ్రహ్మను పుట్టించిన పరమాత్మ చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మకు
చతుర్వేదములను ప్రసాదించి తద్వారా సృష్టించమని ఆజ్ఞాపించారు. అలా వేదము సృష్ట్యాదిలో ఉండి సృష్టికి ఉపకారణమై ఉండి సృష్టికి మూలకమై ఉన్నది వేదం కాబట్టి అఖిల ధర్మములకు మూలము వేదమై వేద అఖిల ధర్మం మూలము. అలాంటి వేదాన్ని రక్షించడమే మన భారతీయతను కాపాడుతుంది. అలాంటి వేదాన్ని రక్షించడమే సనాతన ధర్మాలు ఎన్నో వివిధ ముఖాలుగా ఉన్నప్పటికీ కూడా ఏకత్రపరిచి రక్షించే విధానము వేదాన్ని రక్షించడమే ఉంటుంది. కాబట్టి వేదాన్ని సంరక్షించడం అంటే మన భారతీయతను రక్షించడం. మన భారతీయ ధర్మం నుండి విరసిండాలి అంటే వేదము రక్షించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వేదము సదా రక్షించబడవలసి ఉన్నది. వేదమే ధర్మం. ధర్మో రక్షతి రక్షిత అంటే వేదాధ్యయనము తదర్థానుసంధానము జరుగుతున్నంత కాలం, ఆచార అనుష్ఠానం సాగుతున్నంత కాలం అది మనకు కాపాడు. కాబట్టి జగద్గురువులైనా ఇతర పీఠాధిపతులైనా పెద్దల వేదాభిమానులైనా వేదమును సంరక్షించవలసిన బాధ్యత ఇంకా ఉన్నది. వేదములకు ఆదరణ ఉంచవలసిన అవసరము ఉన్నది. అలాంటి వేదాన్ని సంరక్షించే దిశగా వేదమును మరింత ఉత్తేజితపరిచే విధంగా ఎంతో మంది విద్వాంసులు, ఎంతో మంది వేదాభిమానులు, పీఠాధిపతులు కూడా చాలా సంస్థలు పెట్టి వేదాధ్యయనాన్ని, వేదాధ్యాపనాన్ని, వేద భాష్యాన్ని అధ్యయనాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. అలాంటి ఒక క్రమంలోనే వేదమును మరింతగా ప్రజలింప చేసే విధంగా ఈ వేద సమాన సభ చింతా పురుషుల వారి యొక్క స్మారకంగా ఏర్పడింది. త్రివిక్రముడు ఏ విధంగా రావణుడుగా పుట్టి త్రివిక్రమంగా పెరిగినట్టుగానే విద్యంతై పటుడింతై నభోవీధిపైనంతై అంటుగా కొద్దిగా ప్రారంభమై ఈనాడు జగద్గురువునే ఆనందించేటట్టుగా సభ చేయగలిగారు అంటే వారు నిజంగా సభ అలాంటి సభ మరింత వేద సంరక్షణలో ఉద్యుక్తం అవ్వాలి. అలాంటి వేద సమాన సభకి ఫౌండేషన్కి మరింత వేదాభిమానులు సహకరిస్తూ ఇలా వేద పారాయణములు, వేద సభలు, వేద అధ్యయనాలు మరింత సాగేటట్టుగా వారు ప్రోత్సహించాలి. వారికి ఆ శక్తియుక్తుడిని పరమేశ్వరుడు అందించాలని మనసారా ప్రార్థన చేస్తూ ముగిస్తారు. గుర్తు యొక్క అసౌకర్యం వల్ల అసలు మీకు శ్రవడానికి ఇబ్బందిగా ఉండవచ్చు, మన్నించండి. ఈ వేదము సంరక్షించబడాలి. వేదం యొక్క అధ్యాపనము అధ్యయనం మరింత సాగాలని కోరుకుంటూ అందరినీ ప్రణమిల్లుతూ చేసి